ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం. ధర్మరాజు గృహస్థుగా ఉంటూ ఏ విధంగా సన్యాస ధర్మాలను నెరవేర్చుకోవాలో తెలియచేయమని అడుగుతాడు నారద మహామునిని. గృహస్థు యోగ్యమైన కర్మలు చేస్తూ ఉండాలి. ఆ కర్మలు శ్రీహరికే సమర్పిస్తూ ఉండాలి. శ్రీహరి అవతార కథలు వింటూ ఉండాలి. గృహస్థు తన ధర్మం నెరవేర్చుకుంటూ నెమ్మదిగా దేహం పైన భార్యా పిల్లల పట్ల వ్యామోహం తగ్గించుకోవాలి. పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. యజ్ఞశేషాన్ని భుజించాలి. మిగతా అన్నాదులపై మమకారం వదిలి సాధువులకు సమర్పించాలి. భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి నుంచి ఆశ్వయుజమాసం కృష్ణపక్షం అమావాస్య వరకు తల్లిదండ్రులకు శ్రద్ధతో శ్రాద్ధకర్మలు ఆచరించాలి. అంతేకాదు సమస్త నక్షత్ర తిథులందు యోగ పర్వాదులలో కూడా వారికి శ్రాద్ధకర్మలు చేయాలి అని చెప్తాడు. ఇంకా ఎక్కడ దానం తీసుకోవడానికి సత్ప్రాప్తుడు దొరుకుతాడో అది పవిత్ర ప్రదేశంగా భావించాలి. మంచి స్నేహితులతో పవిత్ర స్థలాలకు యాత్రలు చేయాలి. ఆయా సుక్షేత్రాలలో దాన ధర్మాలు చేయాలి. అన్ని ప్రాణులకు మూలరూపం శ్రీకృష్ణ భగవానుడు. ఆయనను పూజిస్తే అన్ని జీవుల ఆత్మలు తృప్తిని చెందుతాయి. మనుషులు, పశువులు, పక్షులు, ఋషులు, దేవతలు అందరి పురుష రూప శరీరాలను ఆ విష్ణు భగవానుడే సృష్టించి వాటిలో జీవరూపాన్ని కల్పించాడు. అందరి ప్రాణుల శరీర రూపాలైన పురాల్లో ఆయన శయనిస్తాడు. ఈ కారణంగా శ్రీకృష్ణ భగవానుడే పురుషుడు అని చెప్తాడు. ఇంకా అందరి ప్రాణుల కన్నా శ్రీ మహావిష్ణువు మనుష్య శరీరంలో ఎక్కువగా ఉన్నాడు. ఎప్పుడు మనుషులలో పరస్పర వికారాలు ఉత్పన్నమయ్యాయో అప్పటి నుంచి, అంటే త్రేతాయుగం నుంచి విగ్రహ రూపంలో భగవంతునికి పూజలు చేసి ఆ విగ్రహం ద్వారా సత్ఫలితాలు పొందడం జరుగుతోంది. పురుషులలో బ్రాహ్మణులు శ్రీహరి భగవానుని రూపమైన వేదాన్ని ధారణ చేస్తారు అని నారద మహాముని ధర్మరాజుకు గృహస్థు ధర్మాలు, గృహజీవనానుసారం దేశకాలాది భేదాలతో విశేషంగా వర్ణించి చెప్తాడు. ఇది నిన్నటి రోజున మనం విన్న కథ. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధం 15వ అధ్యాయం మోక్ష లక్షణాల వర్ణన. ధర్మరాజుతో నారదుడు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, కొందరు బ్రాహ్మణులు కర్మనిష్ఠులు, కొందరు తపోనిష్ఠులు, మరియు కొందరు వేదాలు చదవడంలోనూ అలాగే ఇంకొంతమంది యోగాభ్యాసంలోనూ నిష్ణాతులై ఉంటారు. మోక్షగుణాలని కాంక్షించే గృహస్థుడు పితృ సంబంధ కర్మలలో, జ్ఞానంలో నిష్ణాతులైన వారిని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి దానం ఇవ్వాలి. ఇటువంటి వారు లభించకపోతే అన్య బ్రాహ్మణులను భోజనాలతో తృప్తిపరచడం ఉత్తమం. దేవకార్యాలలో 2, పితృకార్యాలలో 3 బ్రాహ్మణులను భోజనాలతో తృప్తిపరచడం ఉత్తమం. లేకపోతే 2 కర్మలలో ఒక్కరినైనా పిలవవచ్చు. అన్ని సమృద్ధిగా గల పురుషుడు కూడా శ్రాద్ధంలో అధికంగా పిలవకూడదు. ఎందుకంటే దేశకాల పరిస్థితులను అనుసరించి శ్రద్ధ, ద్రవ్యం, పాత్రలు పూజించడం లాంటివి ఎక్కువగా చేయటం వల్ల శ్రాద్ధంలో ఏమీ ప్రాప్తించదు. కాలం బాగున్నప్పుడు అన్నం, పెసలు మొదలైనవి భగవంతుడికి సమర్పించి శ్రద్ధతో సత్ప్రాప్తులైన బ్రాహ్మణులకి పూజాధికాలు చేయాలి. అలా చేస్తే ఆ భగవంతుడు అన్ని రకాల కోరికలను తీర్చేవాడు మరియు అక్షయ ఫలాలని ఇచ్చేవాడు అవుతాడు. దేవతలకి, ఋషులకి, పితరులకి, ప్రాణులకి అన్నభాగాన్ని సమర్పించే పురుషుడిని పరమేశ్వర రూపంగా గ్రహించాలి. శ్రాద్ధంలో ఎప్పుడూ మాంసం వడ్డించకూడదు. మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో కానీ ఏ ప్రాణికి బాధ కలిగించకూడదు.
విధర్మము, పరధర్మము, అభాసం, కల్పన, ఉపము, మిథ్య, ఛల, మోసము ఈ 5 అధర్మం యొక్క శాఖలు. ఏ ధర్మాన్ని పాటిస్తే తన ధర్మానికి బాధ కలుగుతుందో దానిని విధర్మం అంటారు. ఏ ధర్మం ఇతరులకు ధర్మమో అది పరధర్మం. ఏ ఆశ్రమం ఎక్కడా ఏర్పాటు చేయలేదో కేవలం తనకిష్టమైన రీతిలో కొత్త ధర్మాన్ని నడిపిస్తున్నాడో దానిని అభాసం అంటే కల్పన అంటారు. ఏది మూర్ఖత్వంతో, ద్వేషంతో చేయబడుతుందో దానిని ఉపమా, మిథ్య అంటారు. ఓ ధర్మరాజా, కోరిక లేని సంతోషము మరియు ఆత్మారాముడికి ఏ సుఖం కలుగుతుందో ఆ సుఖం కామంతో కానీ, లోభంతో కానీ, దశ దిశలా తిరగడం వలన కానీ దొరకదు. సంతోషంతో ఉండేవారు కేవలం జలంతోనే బ్రతకగలరు. కానీ అసంతోషి తన లింగ ఇంద్రియము మరియు జిహ్వ చాపల్యంతో భోగించడానికి కుక్కలాగా ఇంటింటికి తిరిగి అవమానపడుతూ ఉంటాడు. ఏ బ్రాహ్మణుడు సంతోషంగా లేడో అతడు ఇంద్రియాల చపలత్వంతో తేజస్సు, విద్య, తపము, జ్ఞానము, యశస్సు వీటిని నష్టపోతాడు. ఆకలి మరియు దాహం తీరితే కామదేవుడికి శాంతి కలుగుతుంది. మరియు కొట్టినా లేదా ఏదైనా మందు మాత్రలు ఇచ్చినా క్రోధం శాంతిస్తుంది. కానీ మనుష్యుడి పేరాశ, లోభం అన్ని రకాలైన పదార్థాలు తిన్నా శాంతించదు. మనోరథాన్ని వదిలిపెట్టి కామాన్ని త్యజించి క్రోధాన్ని గెలవాలి. ధనం కూడబెట్టడం వల్ల అనర్థమే నిశ్చయించి లోభాన్ని జయించాలి. మరియు ఆత్మతత్వాన్ని గ్రహించి భయాన్ని గెలుచుకోవాలి. ఆత్మ ఏది, అనాత్మ ఏది అనేది గ్రహించి శోకాన్ని, మోహాన్ని గెలుచుకోవాలి. మహాత్ముల సాంగత్యం చేసి గర్వాన్ని గెలుచుకోవాలి. మౌనధారణ మరియు యోగం యొక్క విఘ్న రూపంతో అసత్యం పలకడం మానాలి. దేహాధికాల చేష్టలను మానివేసి హింసను జయించాలి. ప్రాణుల వల్ల పుట్టిన దుఃఖాన్ని జయించాలి. ప్రాణులపైన దయతో, వాటిని స్నేహంతో జయించాలి. సమాధి స్థితిలో ఉంటూ దైవకృత దుఃఖాన్ని జయించాలి. ప్రాణాయామ బలంతో కష్టాన్ని జయించాలి. సాత్విక ఆహారం తీసుకుంటూ నిద్రను జయించాలి. సత్వగుణ ప్రభావంతో రజో మరియు తమో గుణాలను జయించాలి. శాంతితో సత్వగుణాన్ని కూడా జయించాలి. వీటన్నింటినీ గురుదేవుడిపైన భక్తితో అనాయాసంగా గెలుచుకోవాలి. గురువుగారు సాక్షాత్తు ఈశ్వరుడే. కేవలం మూఢులు మాత్రమే ఆయనని మనుష్యుడు అంటారు. ఓ రాజా, ఇంద్రియాలని జయించడమే సాఫల్యం. కానీ ఇంద్రియాలను జయించినా సిద్ధింపకపోతే అది కేవలం వృధాశ్రమే అవుతుంది. ఏ పురుషుడైనా మనస్సుని గెలవాలి అంటే ఏకాంతవాసం చేసి భిక్షాటనంలో ఏం దొరికినా దాన్ని తృప్తిగా గ్రహిస్తూ సంతోషంగా ఉండాలి. పవిత్రమైన ఆసనంపై కూర్చొని ఓంకార జపం చెయ్యాలి. అనంతరం పూరక, కుంభక, రేచక విధితో ప్రాణ అపాన వాయువులను ఆపి తన నాసికాగ్రం పైన సమాన దృష్టి పెట్టాలి. ఈ విధంగా చేస్తే ఈ పురుషుడి మనస్సు కొద్ది రోజులలోనే శాంతిని పొందుతుంది. కామాది బంధనాల నుంచి విడిపోయి ఎప్పుడు బ్రహ్మానందాన్ని పొందుతుందో అప్పుడు చిత్తం ఈశ్వరుడి నుంచి ఎప్పటికీ వేరు కాదు. ఎవరైతే మొదలు సన్యాసి అయి తరువాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడో ఆ సన్యాసి సిగ్గులేనివాడై వాంతి చేసుకున్న పదార్థాన్ని తినే కుక్క అనబడతాడు. ఒకవేళ గృహస్థై తన క్రియలను పరిచయించి బ్రహ్మచారి అయి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించకపోయినా, వానప్రస్థాశ్రమం స్వీకరించి తన ఊరిలో ఉన్న సన్యాసి అయి ఇంద్రియ చాంచల్యంతో ఉన్నా వాడు అన్ని ఆశ్రమాల్లోనూ అధముడు అవుతాడు. అన్ని ఆశ్రమాలని ఎగతాళి చేసేవాడిని మూర్ఖుడు అని గ్రహించాలి. ఎవరైతే తన ఆత్మని పరబ్రహ్మ అని తెలుసుకుని జ్ఞానంతో కోరికలను నాశనం చేస్తాడో వాడు ధన్యుడు. పండితులు ఈ శరీరాన్ని రథంతో పోలుస్తారు. దశ ఇంద్రియాలు దీనికి గుర్రాలు. చంచలత్వం గుర్రాలకి కళ్ళెపు త్రాడు. శబ్దాది విషయ రూపమే
అది వెళ్ళే మార్గం. బుద్ధి సారథి. కోరికలు దేశ దేశాంతరాలు, అందరి బంధాలు దాని చిత్తము. ఇటువంటి అద్భుతమైన రథము భగవంతుడు సృష్టించిన ఈ శరీరము. ఆ రథంలో దశలు ప్రాణరూపమైన ఇరుసు, ధర్మము అధర్మము ఆ రథానికి 2 చక్రాలు. అహంకారంతో ఉన్న జీవుడు దీనిలో కూర్చుంటాడు. ఆ జీవుడి ధనుస్సు ఓంకారం, శుద్ధజీవుడు బాణరూపం, పరంబ్రహ్మమే దాని గమ్యం. రాగద్వేష లోభ శోక మోహ భయ దమ మాన అవమాన నింద మాయ హింస ఈర్ష్య రజోగుణము ప్రమాదము. ఆకలి నిద్ర ఇవన్నీ దాని పైకెక్కిన వాడి శత్రువులు. ఎప్పటి వరకు ఈ మనుష్యుడు దేహరూపమైన రథం యొక్క ఇంద్రియాది అంగాలు మరియు రథచోదకుడైన జీవాత్మ తనకు వశీభూతులై ఉన్నారో అప్పటి వరకు ఆయన చరణాల కృపతో తీక్షణ జ్ఞాన రూపమైన ఖడ్గాన్ని తీసుకుని పరమేశ్వర రూపమే బలంగా ఈ జీవరథుడు కామక్రోధాలైన ముందే చెప్పబడిన శత్రువులను వారి శిరస్సును తన ఆనందంలో శక్తిమంతుడై ఈ రథాన్ని విడిచిపెడతాడు. ఒకవేళ పరమేశ్వర రూపమైన బలం లేకపోతే ఈ రథం యొక్క ఇంద్రియ రూప గుర్రాలు మరియు బుద్ధిరూపుడైన సారథి అప్రమత్తుడైన ఆ జీవిని వ్యతిరేక మార్గంలో తీసుకుపోయి విషయరూపాలైన దొంగల వద్ద పడవేస్తాడు. అప్పుడు ఆ దొంగలు గుర్రాల సహితంగా ఆ బుద్ధిరూప సారథిని అంధకార రూపమైన ఈ సంసారం అనే నూతిలో పడేస్తారు. ఓ ధర్మరాజా, ప్రవృత్తి మరియు నివృత్తి అనే 2 రకాల కర్మలు వేదాలలో చెప్పబడ్డాయి. ప్రవృత్తి కర్మలతో ఈ మనుష్యుడు జన్మ మరణాలని పొందుతాడు మరియు నివృత్తి కర్మలతో ముక్తుడైపోతాడు. సేనయాగం లాంటి హింస ప్రధాన యజ్ఞాలు, పురోడాసాది అత్యంత ఆసక్తికరమైన కామ్యకర్మలు, అగ్నిహోత్రము, దశ, పౌర్ణమాస, చతుర్మాస, పశుయాగ, సోమయాగ, వైశ్వేదేవ కర్మలు, బలిదానం ఇవన్నీ ఇష్టకర్మలు అనబడతాయి. దేవాలయ నిర్మాణం, తోటలు వేయుట, బావులు తవ్వించుట, గోశాలలు ఏర్పాటు చేయుట మొదలైన కర్మలను పూర్తి యజ్ఞాలు అంటారు. ఈ కర్మలని కోరికలను దృష్టిలో పెట్టుకుని చేస్తే ప్రవృత్తి మార్గాన్ని ఇస్తాయి. ఓ రాజా, ఏ ఉపాయంతో ఏ దేశకాలంలో ఎవరి పాపంతో ఎవరికి ఏ ద్రవ్యం తీసుకోవాలో శాస్త్రాలలో వర్ణించలేదు. ఆ ద్రవ్యాలని పురుషుడే తీసుకురావాలి. ఆ ద్రవ్యాలతో తన కార్యాన్ని నెరవేర్చుకోవాలి. ఈ నియమం ఆపత్కాలంలో తప్పిస్తే మిగతా అవస్థలలో చెయ్యాలని చెప్పారు. వేదాల్లో చెప్పబడిన తమ ఆశ్రమ సంబంధమైన ఈ కర్మని చేసి భగవంతుడిని భక్తితో సేవించే పురుషులు గృహస్థులు. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఆ పరమాత్మని చేరగలుగుతారు. భక్తులకు అయితే భక్తితోనే అన్ని కోరికలు తీరుతాయి. ఎలాగ నువ్వు నీ ప్రభువైన శ్రీకృష్ణచంద్రుడి కృప వలన చాలా కఠిన విపత్తుల నుంచి తప్పించుకున్నావో మరియు ప్రతాపంతో మీరు అన్ని దిశలను జయించి పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారో అలాగే నువ్వు ముక్తిని పొందుతావు. అహంకారము మరియు మహాత్ములను అవమానించడం వల్ల భగవంతుడి సేవ నశించిపోతుంది మరియు ఆయన అనుగ్రహంతోనే అన్ని పనులు నెరవేరుతాయి. దీనికి ఉదాహరణగా నా పూర్వజన్మకు సంబంధించిన ఒక విషయం చెప్తాను. నేను గడిచిన ముందటి కల్పంలో అపబర్హణ అనే గంధర్వుడిని. అందరూ గంధర్వులు నన్ను ఆదరించేవారు. రూపము, సుకుమారత, మధురత మరియు సుగంధ కారణం వల్ల నేను స్త్రీలకు కూడా పరమ ప్రియతముడైనాను. ఆ సమయంలో జగత్తులో నాకన్నా కాముకుడు మరియు గర్విష్ఠి ఇంకొకడు ఉండేవాడు కాదు. ఒకసారి దేవతల సభలో ప్రజాపతులు శ్రీహరి భగవానుడి కీర్తనలను పాడడానికి గంధర్వులను మరియు అప్సరసలను సమూహంగా ఆహ్వానించారు. నేను కూడా సుందరమైన స్త్రీలను నాతో తీసుకొని గానం చేస్తూ బాజాలతో అక్కడకు చేరుకున్నాను. అప్పుడు ఆ ప్రజాపతులు నాకు
శాపం ఇచ్చి ఇలా అన్నారు: నువ్వు మమ్మల్ని అవమానించావు కాబట్టి నువ్వు శీఘ్రంగా శూద్రుడవై జన్మించు అని. ఆ శాపం వల్ల ఒక దాసీకి నేను కొడుకునై జన్మించాను. అప్పుడు బ్రహ్మజ్ఞానుల సేవ చేయడం వలన నేను బ్రహ్మదేవుడికి పుత్రుడినయ్యాను. ఓ రాజా, మనుష్యలోకంలో నువ్వు చాలా భాగ్యశాలివి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు మనుష్య రూపంలో నీ ఇంట్లో గుప్తభావంతో నివసిస్తున్నాడు. ఈ శ్రీకృష్ణుడు నీకు పరమప్రియుడు, సహృదయుడు, నీ మామ కొడుకు, సోదరుడు, ఆత్మ పూజ చేయుటకు ఎంతో యోగ్యుడు, మీ ఆజ్ఞానుసారం నడిచేవాడు, అలాగే మీకు ఉపదేశం ఇచ్చేవాడు, మరియు మీకు గురువు కూడా ఆయనే కదా. రా రాజా, మనమందరం కలిసి ఆయనకు సాక్షాత్తు పూజ చేద్దాం. ఓ పరీక్షణ్ మహారాజా, దేవర్షి నారదుడి ఆజ్ఞానుసారం యుధిష్ఠిర మహారాజు ప్రేమతో తన్మయత్వంతో అందరితో పాటు శ్రీకృష్ణ భగవానుడి పూజ చేయసాగాడు. తదనంతరం నారదముని శ్రీకృష్ణుని మరియు ధర్మరాజు అనుజ్ఞ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్ భాగవతంలో 15 అధ్యాయాలు కల 7వ స్కంధం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను